తిరుముడి అయిపోయింది. ఒక్కసారి సౌండ్ పెట్టి అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే చాలా ఇష్టంతో భక్తితోటి వేసుకుంటారు. అలా నేను కూడా చాలా అంటే చాలా ఇష్టంతో అయ్యప్ప స్వామి దీక్షని తీసుకున్నాను. నేను కన్యస్వామిని కాబట్టి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి నా మీద ఉంటాడు అని గురుస్వాములు చెప్పారు. నేనని కాదు, ప్రతి కన్యస్వామిని కూడా సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి లాగానే చూస్తారు. దీక్ష స్టార్ట్ అయిన రోజు నుండి కూడా ఆ అయ్యప్ప స్వామి నామస్మరణ వదలలేదు. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా అయ్యప్ప నామస్మరణలోని మునిగి ఎన్నో ఘనమైన పడి పూజలకు వెళ్తూ అయ్యప్ప స్వామి నామస్మరణలో మునిగిపోయాను. నేను ప్రతి పడి పూజలో కూడా అయ్యప్ప స్వామికి చేసే అభిషేకాలని చూస్తూ మేము పడి పూజలో ఆ పేటుతులా ఆడుతూ మేము సంతోషించి మన అయ్యప్ప స్వామిని సంతోషపడేలాగా అయ్యప్ప నామస్మరణలో చేశాను. నేను వెళ్ళిన ప్రతి పడి పూజలో కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ అయ్యప్ప స్వామికి దీక్ష నాకు ఇచ్చినందుకు ధన్యవాదములు చెప్తూ నా కోరికలను చెప్తూ అయ్యప్ప స్వామికి మొక్కేవాడిని. ఈ రోజు అనగా జనవరి 9th నిన్నటికి నా 41 రోజుల దీక్ష కంప్లీట్ చేసుకొని ఇరుముడి రోజుకి వచ్చేసాను. ఈ రోజు అందరు స్వాములకి ఇరుముడి అయితే అయిపోతుంది. రేపు జనవరి 10th కి మా శబరిమల ప్రయాణం స్టార్ట్ అవుతుంది. నా ఇరుముడి అయితే ఫస్టే అయిపోయింది. ఇక ఇప్పుడు అందరు గురుస్వాములకి అయితే కడుతున్నారు. ఇప్పుడు మా మామయ్య గురుస్వామికి అయితే కడుతున్నారు ఫస్ట్. ఇక అలా మా బ్యాచ్ స్వాముల అందరి అయితే ఇరుముడి అయిపోయింది. ఒక్కసారి సౌండ్ పెట్టి పేడుతులు అయితే ఆడుతున్నారు స్వాములు. స్వామి ఏ చెన్నమయ్యప్ప మా ప్రయాణాన్ని చూడాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టాలి మరి.